ఈ వారం మా కంటెస్టెంట్లు ఆడడానికి కాదు, పోరాడడానికి వస్తున్నారు. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా. కొడతావా ఏంటి మళ్ళీ? T20లో సూపర్ క్వాలిఫైయర్. ఒక్కొక్క మెంటర్ ఒక్కొక్క కంటెస్టెంట్ ని ఎంచుకోండి. మీ టిప్స్, మీ బెస్ట్ విషెస్ చెప్పండి. ఇక్కడ నేనే బెస్ట్ మెంటర్ ని. ఫైమా కొంచెం దూరం వెళ్ళవా, వామిటింగ్ వస్తుంది సిద్ధుకి. లేదు నిన్ను చూసాక రాలేదు, అమ్మాయిని చూస్తే ఏమొస్తుంది? వాడికి నువ్వు ఇచ్చేటువంటి టిప్స్. రాజు, నేను ఒక 4 చూపిస్తా, అవి కాకుండా నువ్వు ఏదేం చెయ్యి. కొంత ఒకటి ఉంటది కదా, ఏదైనా ఇది నీకు సరిగా రాలేదంటే ఖచ్చితంగా మనమే విన్నాం. టిప్స్ ఏం లేదు, జతిన్ మాస్టర్ ఫేమస్ ఫ్లిప్ కదా. ఇక్కడ నుంచి ఫ్లిప్ వేస్తే అక్కడికి వెళ్ళాలి, అక్కడ నుంచి ఫ్లిప్ వేస్తే ఇక్కడికి రావాలి. నువ్వు ఇక్కడ నుంచి ఫ్లిప్ వేసి అనుకోండి వెళ్ళరా, నీకు దండం పెడతా. ఒకడు చేస్తే యుద్ధం, అదే జతిన్ సూర్య మీదడిపోతే దండయాత్ర. Amazing performance. సూర్య జతిన్ స్టేజ్ మీద చేస్తుంటే అయ్య బాబాయ్, జతిన్ కరెక్ట్ గానే వేసాడ్రా. పర్వాలేదు, ఇంత కష్టపడేస్తే పర్వాలేదా? Disha, amazing performance. ముగ్గురు గర్ల్స్ మైండ్ బ్లోయింగ్. ఎవ్రీథింగ్ చాలా 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 బాగుంది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. సరైన టైంలో సరైన పర్ఫార్మెన్స్ ఎర్రగా తీశారు. తప్పించుకోవాలి, నువ్వేంటి పుల్లిని రారా అంటావు? ఈ అమ్మాయి ఎందుకు కోఆపరేట్ చేస్తున్నాయా? ఓ చలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచి. ఇవన్నీ ఇంత బారాడానికి రీజన్ కొరియోగ్రాఫర్ మనోజ్. ఇది స్వర్గమా నరకమా? Amazing performance, Teju. ఓ చలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే. మాకు టైం లేదు, మేము ఎక్కువసేపు నిలబడడం, దోకాల్సినవి చాలా ఉన్నాయి. మేము పైన ప్లాన్ చేస్తాం, తెలుసు కదా. అవునా? 40 feet పైనేనా? మేము కిందకి రావే, వీళ్ళు కూడా పైకి వచ్చి చూడాలి. ఒక 2000 పర్ఫార్మెన్స్లు ఈ స్టేజ్ మీద అయ్యి ఉంటది, D1 నుంచి D20 వరకు. 1999 ఒక వైపు, ఈ ఒక్క పర్ఫార్మెన్స్ ఒక వైపు. మా టీం కూడా పెట్టారండి వీరిద్దరికి, ఒక విరాట్ కోహ్లీ ఒక ధోని వస్తే ఎలా ఉంటుందో. విరాట్ కోహ్లీ, ధోని, డేవిడ్ షెపర్డ్.
ఈ సీజన్ ఛాంపియన్షిప్ కోసం పాత ఛాంపియన్స్ అందరూ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఛాంపియన్స్ కి సపోర్ట్ చేస్తున్నారు. బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడని జన్మే నాదేరా మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు కలిసే అతని కంటే చుట్టాలెవరు నాకే లేరంటే సారీ ఏమనుకోకండి, వీళ్ళిద్దరికి అసలు పడదు మాస్టర్. ఇందా కొట్టుకున్నారు, అసలు అతని మీదగా కత్తి సిరింది ఆడే. పువ్వుల జంట మేమే హీరో గారు కాస్త బలిసినట్టున్నారు. హీరోయిన్ తో చిన్నపాటి సాంగ్. రెడీ. చచ్చిపోతుంది సార్. ఇంద్రజ గారు ఆల్మోస్ట్ గుండె ఆగిపోయింది అక్కడ. నా కూతురు హీరోయిన్ అంటే ఇంత నాజుగ్గా ఉండాలి. తిన్నేమంటారండి? జనాలు నా పొట్ట కోసం తట్ట కోసం రారు, ఈ ముఖం చూడడానికి వస్తారు. ఆహా, ఆ రెండు కలిపితే మీ మొహం. ఎవరు మీ నాయనమ్మ? అయిందా? బాగైందా? 1997 కి వచ్చేసాం. హీరోయిన్ ఎవరు? నా కూతురే బాబు. జంప్ సీన్ సార్. పైనుంచి దూకుతున్నాను. కెమెరామెన్ అది క్లోజ్ చేసుకో. ల్యాండింగ్ రెడీ. పతియే ప్రత్యక్ష దైవం. ఏంటో ఈ స్టేజ్ కి రావడానికి ఎవరి కాళ్ళు పట్టుకోలేదు గానీ ఈ స్టేజ్ మీద ఎదవ కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావు? మన కాలనీ చివరి వెంకటరావు గారు చచ్చిపోతేను చూడ్డానికి వెళ్ళానండి. వెంకట్రావు చచ్చిపోతే దుబాయ్ లో నా లావిడ ఇంకా రాలేదు, నువ్వు 2 సార్లు చూసి వచ్చేసావా? ఎప్పుడు నడుస్తుంది ఇది? చచ్చిపోయాక ఎందుకు నడుస్తుందండి? అంటే చావుకు ముందు ఉందైతే. ఏం మాట్లాడవంటే మాట్లాడు. ఏం మాట్లాడినా ఏదో ఒకటి అంటున్నారు, అందుకే సైలెంట్ గా ఉన్నాను. అది ఇలా సైలెంట్ గా ఉండు. ఇలా సైలెంట్ గా ఉంటేనే జడ్జిమెంట్ లో మా పేర్లు చెప్తారు. సిగ్గు లేదు? ఇద్దరు మగవాళ్ళు ఒక ఆడదాని మీద పడి ఏడుస్తారా? గో ఇలా రాసుకోకుండా ఉంటే జడ్జిమెంట్ లో మీ పేర్లు కూడా రాస్తారు. వినరా భారత వీరకుమార జబర్దస్త్ గాదా. బాబు గారు నమస్కారం, మీరు వచ్చారంటే. ఈ కార్ తాళాలు తీసుకొని, కారు బయట ఉంది, నాకు ఒక 5 లక్షలు క్యాష్ కావాలి. మీకు ఏమి అవసరం వచ్చిందని పెడుతున్నారు కారు? జబర్దస్త్ లో పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. అయ్యో తాకట్టు పెట్టారు కారు, అయినా మారలేదు తీరు, ఆయన కంట కన్నీరు. చమన్ లాల్ జీ, ఇంద్రజమ్మ గారు కూడా వస్తున్నారు. అయ్యో ఏంటమ్మా? బాబు గారు ఎందుకు వచ్చారు? కారు తాకట్టు పెట్టడానికి వచ్చారు. అయితే ఈ కడియం తీసుకుని నాకు 10 లక్షలు ఇవ్వండి. 10 లక్షలు ఇవ్వండి. అరే అమ్మా, ఒడియం గాళ్ళ కోసం ఈ కడియం అమ్ముకుంటావా? వాళ్ళ వాయిస్ లో డెప్త్ ఉంటదండి. దరిద్రులారా. అయ్యో అమ్మగారిది మంచి హృదయం, చెన్నై నుంచి వచ్చింది ఉదయం, అమ్ముకున్నారయ్యో కడియం, అందరికీ ఇచ్చింది అభయం. అమ్మా ప్రసాద్ అని. నమస్తే అమ్మా, నేను మీ కూతురు ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అమ్మా నీ నాన్న నన్ను నీ చేతిలో పెట్టి ఆయన పోయిన తర్వాత నా చుకాలన్నీ పక్కన పెట్టి మిషన్ కుట్టి నీకు వేలకు వేలు డబ్బులు పెట్టి నేను మిషన్ కుట్టి నా యవ్వనాన్నంతా పక్కన పెట్టి నేను మిషన్ కుట్టి ఇప్పుడు నన్ను ఒంటరిదాలు చేసి వెళ్ళిపోయాను. మా అమ్మకి పెళ్లి చేసిన తర్వాత మరి నేను పెళ్లి చేసుకుంటానని మా నాన్నకి మాట ఇచ్చాను. హలో ఓల్డ్ ఏజ్ హోమ్. ఏమయ్యా నీకేం చెప్పాను? కనీసం 4-5 సంవత్సరాలు బతికడం చెప్పానంటే 1 year పోయిలా ఉన్నాడు. ఇప్పుడు వచ్చే అబ్బాయి కుజ దోషం అట, వాడికి ఎలాంటి అమ్మాయి పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. అమ్మాయి వయసు జస్ట్ 28 సంవత్సరాలు చెప్పాం. ఇప్పుడు ఏం తెలుసా, ఇది మీ అక్క, నువ్వు చెల్లి. అలాగా బావా. కరెక్ట్ చేసుకుంటాడు కూడా. మీ కుజ దోషం మీదే కదా. సర్వదోషాలు ఉన్నాయి.
నాకు ఇది ఓకే భలేగా ఉంది. నాకు అసలు పిచ్చి దోషం. ఇవిడేంటి పుసం ఏంటి అలా ఊపుతుంది? దానికి బుద్ధ దోషం. అన్నయ్య గారు ఇదిగోండి వదిన దగ్గర తీసుకుని తిరిగి ఇచ్చేస్తున్నా. 1,00,000 ఉన్నాయండి, లెక్కెట్టుకోండి. అక్కర్లేదు, 1,00,000 కరెక్ట్ గా ఉంటాయి. మీకేం కావాలి? బటర్ మిల్క్ అడిగాను సార్. ఈ 1,00,000 రూపాయలు వాడి దగ్గర మోసం చేసి కొట్టేస్తా, రా ఏజెంట్ గా జాబ్ కొట్టేస్తా. ఇదిగోండి సార్ బటర్ మిల్క్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళారు కదా? అవునండి. ఎవరైనా దొంగ వచ్చి దొంగతనం చేశాడు అనుకో, మీకు ఎలా తెలుస్తుంది సార్? దొంగ వచ్చి దొంగతనం చేస్తాడనే కదా ఇక సీసీ కెమెరా పెట్టించింది. నాకు బటర్ మిల్క్ వద్దు, కూల్ డ్రింక్ ఏదన్నా ఇవ్వండి సార్. ఈ డబ్బులు ఇక్కడ పెట్టేస్తున్నా సార్. ఇదిగోండి సార్ కూల్ డ్రింక్. థ్యాంక్ యూ సార్. సీసీ కెమెరా పెట్టాం కానీ సార్ కొన్న ఒక్క రోజు పనిచేసింది. కూల్ డ్రింక్ ఇక్కడే ఉంచండి, నాకు బటర్ మిల్క్ ఇదే అని చెప్తాను. ఈసారి పక్కా కదా పద్దాక నన్ను తెప్పొద్దు. చెప్పాను సార్, అమ్మతోడు. ఇదిగోండి సార్ బటర్ మిల్క్. నేను లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏదైనా దొంగతనం చేస్తే నాకు ఎలా తెలుస్తుంది సార్? అవును, ఎలా తెలుస్తుంది సార్? మీకు తెలిసే ఛాన్సే లేదు. అందుకనే సార్ ఇదిగోండి ఇన్స్టా లైవ్ పెట్టి లైవ్ కెమెరా పెట్టాను. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. మనం బోనాలు మంచిగా స్పెషల్ గా ధూమ్ ధామ్ గా చేస్తాం. మరి ఈసారి వెన్నెల వచ్చిందంటే ఇంకెంత జోరుదారుగా చేయాలి. అందుకోసమే ఈసారి బోనాల పండక్కి నేను మా వాళ్ళందరినీ తీసుకొచ్చిన. నేను కూడా మా వాళ్ళందరినీ పిలిచిన, అందరు రెడీ ఉన్నారు కూడా. లక్ష్మి, మేమిద్దరు స్టేజ్ లో ఉంటే ఇద్దరు దేవకని లాగలేదు. రామ్ ప్రసాద్ జోక్ అంటే తెలీదా వీడికి? ఎల్ఈడి మీద ఒక ఫోటో వేస్తా, సౌండ్స్ ద్వారానే ఎక్స్ప్లెయిన్ చేయాలి. విజిలా కుక్కరా? అరే ఎప్పుడు చూసినా తిండేనా? ఇదే చిచ్చి చిచ్చి. దగ్గరికి వచ్చారు ఆల్మోస్ట్. ఓ పొద్దున బ్రష్ చేసినట్టుంది. సరే నేను చేస్తా, గెస్ట్ చేయండి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అమ్మవారు పాటల కోసం పాడడానికే మీరు పుట్టినట్లు ఉన్నారు. ఆ రోకిలిని రోల్లో 2 సెకండ్స్ అయినా కరెక్ట్ గా నిలబడితే మీ కోరిక తీర్చినట్టు. సరే నరేష్, మనసులో ఉన్న కోరికని బయట చెప్పు. రష్మి, నా లవ్ ఎప్పటికైనా యాక్సెప్ట్ చేయాలి. ఒక్క నిమిషం, కోరుకోలేదు. దేవుడా, ఎలాగైనా అయ్యేటట్టు చూడు. 1 2 అయిపోయింది. అమ్మవారి పండుగలు చేయాలని మస్తు కోరికలు మాట వంటోళ్లకు. బిడ్డల విలువాలే, అందరినీ మనవరాన్ల విలువాలే అన్న కోరుకుంటది బిడ్డ. మా ముసలోళ్ళకి ఇంకేం కోరుకుంటది తల్లి? నా జీవితంలో నా బిడ్డ వచ్చిన తర్వాత నా బిడ్డ గురించి తప్ప నాకేం పెద్ద కోరికలు ఉంటాయి. నా బిడ్డను చల్లగా చూస్తే చాలు. సో నేను దేవుణ్ణి రోజు మొక్కేది ఏంటంటే వెన్నెలకు మా ఆయన లెక్క మంచి మొగుడు, మంచి ఫ్యామిలీ వచ్చేదాకా మేమిద్దరం ఉండాలి. మా ఇద్దరికి ఏం కాకూడదు. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా. ఈసారి ఖచ్చితంగా బోనం ఎత్తుతుంది. వెరీ వెరీ టాలెంటెడ్ పండు మంచిగా రికవర్ అయి తనకి అతి ఇష్టమైన డాన్స్ త్వరలో పర్ఫామ్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయ్యో పండు,
అమ్మా నాన్న నేను వచ్చేస్తున్నానే. అమ్మా ఏదో జరుగుతుందమ్మా, నన్ను ఎవరో చంపేస్తున్నారమ్మా. దేవుడా, నన్ను ఇలా అర్ధాంతరంగా చంపేసే చోటు కంటే పిల్లలు పుట్టాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న వాళ్ళ కడుపున పుట్టించు దేవుడా. కన్నీటి వాన నీ కళ్ళలో. ఏవండి, నాకింకా బ్రతకాలని లేదండి. పిల్లలు లేకుండా బ్రతకడం నా వల్ల కావట్లేదండి. నాకు నువ్వు నీకు నేను ఉన్నాం కదా, ఇది చాలు ఈ జన్మకి. పెళ్ళై 10 ఏళ్ళు అయిందంట, పిల్ల లేరు జల్ల లేరు, ఇంకా పుట్టరేమో ఈ జన్మకి. ఖుషిని హక్ చేసుకోలేదు నేను. నా కడుపులో ఉన్న గర్భసంచిని నేను హక్ చేసుకున్నాను, ఎందుకంటే నేను దాన్ని బిలీవ్ చేశాను కాబట్టి. అందరికీ పిల్లలు ఉండాలని రూల్ లేదు. నీకు నువ్వు నీకు నేను, మనం కావాలని తెచ్చి పెంచుకుందాం. నాలాగా మదర్ అయ్యేటోళ్ళు కావాలి అనుకునేటోళ్ళు అందరికీ చెప్తున్నా, నాకు ఒక టైం వచ్చింది, డెఫినెట్ గా మీకు ఒక రోజు టైం వస్తుంది. నిజంగా చెప్తున్నాను నేను. సంగీతం ఒక పెద్ద సముద్రం అయితే దానికి అందాన్ని తెచ్చే అలే రాగం. తెలుగు సినిమాల నుంచి రాగా బేస్డ్ సాంగ్స్ తో పిల్లలు పోటీ పడబోతున్నారు. జోషిక నీ పేరుగా, జ్ఞాపిక నీ చెల్లిగా, గొంతులు సుగంధమే చిందేనుగా. ఎక్స్ప్రెషన్ అనేది నీ గొంతులో సహజంగా పలుకుతుంది. సో దట్స్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ యూ. అక్షరాలకు పాలు పట్టి, పదాలకు అన్నం పెట్టి, వాక్యాలకు వ్యాకరణం నేర్పిస్తే అది కవిత్వం అవుతుంది. ఆ కవిత్వానికి కన్నీళ్ళద్దితే అది జీవితం అవుతుంది. ఆ జీవిత సారమే ఈ పాట. నీకున్న పెద్ద పేరులాగా నీకు జీవితంలో పెద్ద పేరు రావాలని కోరుకుంటున్నాను. ఈ నలుగురు అయిన తర్వాత నేను కూడా ఒక ఎంట్రీ ఇచ్చుకొని ఒక ఎలిమినేట్ అయిపోదాం అనుకుంటున్నాను బ్రో. స్పెషల్ ఎంట్రీ ఏంటి? అంతే, స్పెషల్ ఎంట్రీ, వైల్డ్ కార్డ్. ఓహో, పెద్ద స్కీమే. ఆనంద్ భైరు పేరు చెప్పి మళ్ళీ రీతి కూడా పాడుతున్నావు సార్. అందుకనే ఒక సంగతి వేసాను సార్ చివరన. నువ్వు వేసిన సంగతి అర్థమైంది, నీ సంగతి కూడా అర్థమైంది నాకు. నీ శక్తికి మించిన పాట, నీ శక్తి కొలది ప్రయత్నం చేసావు నాన్న. మిగిలిన కోరికేమి. ఆ రాగం చేంజ్ అయినప్పుడు నేను బాగా ఎంజాయ్ చేశాను. జస్ట్ చిన్న మార్పుతో ఆహా అనిపించగలిగే శక్తి కేవలం గురువు గారు కేవి మహాదేవన్ గారికే సొంతం. జననీ భవతారక మంత్రాక్షరం, శృతి నీవు గతి నీవు ఈ నా కృతి. నీ గొంతులో నుంచి వినడం చాలా కొత్తగా అనిపించింది. నిలబడి వింటూనే చిత్తరువైనాను. ఇంత చిన్నపిల్ల ఇలా పాడిందా అనే ఒక సంభ్రమాశ్చర్యాల్లో మేము ఉన్నాం. కాలమాగినది రాదురా ప్రాయమున యమున మురళీధర యవ్వ. నేను మింగేస్తున్నాను అందుకేనే. మింగేస్తూనే ఉన్నావు మొత్తం. పూర్తి బాగా నచ్చింది నాకు. నువ్వు ఒప్పుకున్న విధానం నాకు బాగా నచ్చింది. నీకిష్టమైనవో కృష్ణుడి బొమ్మను అహో అన్విత ఇస్తా. పసిడి వేకువలు పండు వెన్నెలలు పసితనాలు పరువాల వెల్లువలు కలిపి నిన్ను మలిచాడు ఏమో బ్రహ్మ. నువ్వు పాపవు కాదు, 3 అడుగుల ముచ్చటైన తెలుగు పాట ఉంది. పాల కడలి కెరటాల వంటి డిస్టెన్స్ ఎక్కువ, అది పాడు ఒకసారి. తిని లేత అడుగు తన యదను మీటి. కరెక్ట్ గా సాధించావు. నేలమ్మ పొంగినమ్మా. మీ అందరికి గిఫ్ట్లు, మాకేంటి? నేను ఇస్తాను. ఇక్కడ కొట్టావు. శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు. లవకుశులకు తమ్ముడు ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తున్నాను. తాగరా శ్రీరామ నామామృతం. ఎందుకు
సార్ అసలు అర్థం కావట్లేదు సార్. సలాం కొడుతున్నాను సార్ మీకు. ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసి ముందు కాలంలో మీరు పెద్దవారు అయ్యే సూచనలు ఉన్నాయి. మారి మరి మరి సరిమా ఒక్క తిప్పుకోకుండా పాడు. లో నోట్స్ కూడా అంతే బ్రైట్ గా వినిపించడం అనేది చాలా మంచి విషయం. కీరవాణి చిలకల కొలికిరో పాడవేమే. కీరవాణి మధురసవాణి. ఆ వాకు నీకు మధ్యలో ఉన్న స్వల్ప వ్యవధిలో స్వర్గ సంచారం చేయించు మా. అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధుర సవాణి. నాది కూడా సేమ్ ఒపీనియన్. ముత్యమంతా పసుపు ముఖమెంతు ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. కష్టమైన తాళం క్లిష్టమైన తాళం నువ్వు చాలా చక్కగా పాడగలిగావు. కోటలో తులసమ్మ కొలువున్న తీరు. ఎంత బాగా పాడేవో ప్రతిసారి. ఈ 8 మందిలో 4 మాత్రమే ఫినాలేకి ఎంట్రీ ఇస్తారనమాట.